మహాభారతం 103వ ఎపిసోడ్లోకి స్వాగతం. గత ఎపిసోడ్లో పాండవుల అజ్ఞాతవాసాన్ని భంగం చేసి తిరిగి వారిని వనవాస అజ్ఞాతవాసాలకు పంపించడానికి సమాలోచనలు చేస్తాడు దుర్యోధనుడు. భీష్మ, ద్రోణ, కృప, కర్ణ, అశ్వత్థామ, సుశర్మ మొదలైన వారంతా తమకు తోచిన విధంగా తాము చెప్తారు. ఒకరికి మరొకరి మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. చివరికి విరాటుని రాజ్యంలో కీచకుణ్ణి చంపింది పాండవులే అయి ఉంటారు అని అనుమానించి ముందుగా సుశర్మను పంపిస్తాడు దుర్యోధనుడు. సుశర్మ యుద్ధంలో విరాటుణ్ణి బంధిస్తాడు. విరాటుణ్ణి విడిపించడానికి నకుల సహదేవులతో భీముడు బయలుదేరుతాడు. ఇక మిగతా కథను ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. భీమ అంటే భీమకాయుడు, చాలా పెద్ద ఆకారం కలవాడు, అత్యధిక బలవంతుడు, భీకరమైన వాడు అని అర్థం. తన పేరులోని అర్థాన్ని ప్రతిసారి నిజం చేసి చూపించి తీరుతూ ఉంటాడు భీమసేనుడు. భీమసేనుని పరాక్రమమైన తీరుకి మాటలకి ఆనందంతోనూ మురిపంతోనూ నవ్విన ధర్మరాజు, రాక్షసాధిక్య బలం కలవాడవని నాకు తెలుసు. నీ నిజమైన యుద్ధకాండకు సుడిగాలి సైతం పారిపోతుంది. కాని అదే క్షణంలో నీవు పాండునందనుడు అని, ధర్మరాజు సోదరుడు అని, కుంతీదేవి రెండవ గారాల పుత్రుడవని నిజం అందరికీ తెలిసిపోతుంది. మరి అందుకోసం కాదు కదా మనం ఇంతకాలం నానా రకాలుగా కష్టపడి కాలం గడుపుతున్నది. అందుకని నీవు మామూలుగానే అందరిలానే సుశర్మతో యుద్ధం చేయి అంటూ ఆజ్ఞాపించాడు. అనంతమైన బలసంపన్నుడైన భీమునికి అన్న ఆజ్ఞే సర్వోన్నతమైనది. అన్న సరే, ఆ విధమైన యుద్ధాన్ని దుర్యోధన దుశ్శాసనులపై ప్రదర్శిస్తాను. ఇక ఇక్కడ నీవు చెప్పినట్టే చేస్తా. ఎలా అయినా సుశర్మను వాడి సైన్యాన్ని తుక్కురేగొడతాను అని అన్నాడు భీముడు. సరే, ఇదిగో మీ చిన్న తమ్ముళ్ళు నకుల సహదేవులు నీ చుట్టూ తిరుగుతూ చక్ర రక్షకులుగా నీకు సహకరిస్తారు అని చెప్పాడు ధర్మరాజు. రండి సోదరులారా, మనలో గూడు కట్టుకుని ఉన్న ఆవేశాన్ని అగ్నిశిలల్లా మార్చి సుశర్మను వాడి సైన్యాన్ని మార్చివేద్దాం అంటూ నకుల సహదేవులను తీసుకుని రణంలోకి దూకాడు. 100 సుడిగాల్లాంటి వేగంతో సుశర్మ సైన్యంలోకి దూసుకువచ్చిన భీముడి తాకిడికి సుశర్మ సైన్యం చిత్తకాగితాలు గాలికి ఎగిరిపోయినట్టుగా ఎగిరిపోయాయి. అన్న ఆజ్ఞ కాబట్టి కొద్దిగా ఓపిక వహించి తన విల్లు అమ్ములతో శర పరంపరలను విడిచాడు సైన్యంపైకి. కాసేపు గదను ఉపయోగించి రథాలను కూల్చాడు. అశ్వాలను కొట్టి యుద్ధరంగం అవతలికి పరిగెత్తించాడు. సారథులను రక్తం కక్కించాడు. శత్రువీరులు చచ్చేవాళ్లు చావగా మిగిలిన వారు దిక్కుతోచని వైపుకు పరిగెత్తుకుపోయారు భీమసేనుడి తాకిడికి. అతనికి సహకరిస్తూ నకుల సహదేవులు తమ కరవాలాలను శరవేగంగా విసురుతూ వేలాది మంది శత్రువీరుల తలలు తరిగివేశారు. మరోవైపు ధర్మరాజు సరాసరి తన రథాన్ని సుశర్మ ఎదురుకు పోనిచ్చి తన బరిసెను విసిరాడు. ఇద్దరి మధ్య భయంకరమైన పోరు జరిగింది. వీరిరువురి మధ్య పోరు జరుగుతూ ఉండగా భీముడు వేలాది మంది సైనికులను, అతిరథ మహారథులను హతమార్చాడు. వందలాది రథాలను, ఏనుగులను కూల్చాడు. తరువాత సుశర్మ వైపుకు దూసుకువచ్చాడు. సుశర్మ వందలాది బాణాలను వదిలాడు. అవి భీముడిని ఏమీ చేయలేకపోయాయి. పూరిగుడిసెలోకి సుడిగాలి చొరబడి చిందరవందలు చేసినట్టుగా సుశర్మ రక్షణ వలయాలను తుక్కు చేసి సుశర్మ సోదరుడిని చంపివేశాడు. భీముని అరివీర భయంకరమైన పరాక్రమం ముందు తన సమస్త సైన్యం సోదరుడు హతం కావటం చూసిన సుశర్మ అహంకారం దిగిపోయింది. ఉన్మాదం వదిలిపోయి భయం ప్రవేశించింది. ఇదే అదను చూసుకొని అదే రథంలో బందీగా ఉన్న విరాటుడు తన బంధనాలు వదిలించుకొని గదను తీసుకుని సుశర్మను కొట్టాడు. సుశర్మ వృద్ధుడైన విరాటుణ్ణి చూశాడు. పిల్లి పులి అయ్యింది అని అనుకున్నాడు. ఈ భీకర ఆకారంతో అపరిమితమైన బలాన్ని ప్రదర్శిస్తున్న శత్రువీరుడు ఎవడో గాని పీనుగుల పెంట చేశాడు. ఇక ఇక్కడ నిలిచి ఉండి చేసేది ఏమీ లేదు. కనీసం పారిపోతే ప్రాణాలు దక్కుతాయి అనుకుని రథంపై నుండి దూకి పారిపోవటం మొదలుపెట్టాడు. మొదట అతడిని విరాటుడు, ఏరా సుశర్మ, గోవులను తోలుకోకుండా వెళ్ళిపోతున్నావే? విరాటుణ్ణి చంపేస్తా, మత్స్యదేశాన్ని దోచేస్తా, ఆక్రమించేస్తా అంటూ వచ్చిన వాడివి ఇలా పిరికి కుక్కలా పారిపోతావేరా అని వెంబడించాడు. కాని విరాటునికి అందకుండా పరిగెత్తాడు సుశర్మ. అది గమనించిన భీముడు మెరుపు వేగంతో పరిగెత్తుకు వెళ్లి అతడికి అడ్డు నిలిచాడు. తన ఎదుట ఏదో మహాకులపర్వతం అడ్డుపడినట్టుగా తలను బాగా పైకెత్తి భీముణ్ణి చూసి గజగజా వణికిపోయాడు. చీ పిరికి పంద, పనిలేని పశువా, నీతిలేని నికృష్టుడా, వీరునివై ఉండి పారిపోవడం ఏంట్రా అంటూ గూబ మీద ఒక్కటి పీకాడు. దాంతో సుశర్మ తూలి 100 గజాల దూరంలో ఎగిరిపడ్డాడు.
భీముడు తిరిగి రెండంగల్లో అతన్ని చేరి కాళ్లతో ఎడాపెడా తన్ని పైన కూర్చొని గుండెలపై గుబీ గుబీమని గుద్దాడు. తరువాత అతని వెంట్రుకలు పట్టుకుని భరాభరా ఈడ్చుకు వచ్చి ధర్మరాజు కాళ్లపై పడివేశాడు. ఓరి దుర్మదాంత సుశర్మ, నీ తిక్క తీరిందా? ఎందుకు ఈ మత్స్యదేశంపై మాటిమాటికి దాడికి వస్తావు? దమ్ములేనివాడు దాగుకొని ఉండాలి, లేదా ఇలా ఇతరుల పాదాలపై విసిరివేయబడతావు. చీ పిరికి సన్నాసి, నీవు విరాట రాజుతో ఇలా చెప్పు, నేను నీకు దాసుణ్ణి అని అన్నాడు ధర్మరాజు. సుశర్మ ధర్మరాజు పాదాలు పట్టుకొని నేను విరాటుడి దాసుణ్ణి అని చెప్పాడు. దాంతో ధర్మరాజు, సోదరా భీమసేన, నా మీద నీకు గౌరవం ఉంటే నా మాటగా ఇతడిని వదిలిపెట్టు అని అన్నాడు. ఎంతటి కఠినమైన దుర్మార్గమైన క్షణంలో కూడా అన్న ఆజ్ఞను దాటడం తెలియని భీముడు సుశర్మను వదిలివేశాడు. సుశర్మ భీమునికి ధర్మరాజుకి మొక్కి అక్కడ నుండి విరాటుని వద్దకు వెళ్లి అతడికి కూడా నమస్కరించాడు. యుద్ధరంగంలో అరివీర భయంకరులుగా చెలరేగిన ఆ నలుగురిని చూసి సంభ్రమాశ్చర్యాలకు గురి అయ్యాడు విరాటుడు. నా ప్రాణాలు కాపాడిన ప్రాణదాతలు మీరు. మీ వల్లే ఈ రోజు నేను ఈ నేలపైన నిలబడి ఉన్నాను, ఇప్పుడు జీవించి ఉన్నాను. ఇప్పుడు ఈ రాజ్యం మీరు ఇచ్చిన భిక్ష. కావాలంటే ఈ మత్స్య సింహాసనాన్ని మీకే ఇస్తాను, లేదా మీకు నచ్చింది ఏదైనా కోరినా అది మీకు గౌరవంగా ఇస్తాను అంటూ ధర్మరాజును అనేక విధాలుగా పొగిడాడు. అందుకు ధర్మరాజు, మేం మా విధిని నిర్వహించాం. నీవు ముందుగా నీ విజయాన్ని వేగుల ద్వారా నగరానికి పంపించు. ఈ విజయానికి అభినందనగా మీ స్వాగతానికి ఏర్పాటుకై ఆదేశాలను పంపండి అని చెప్పాడు. విరాటుడు ధర్మరాజు చెప్పినట్టే ఆజ్ఞలు జారీ చేశాడు. తర్వాత ధర్మరాజుతో, కంకుపట్టు, ఇదంతా మీరు చేశారు కదా, ఇది అసాధారణం. కేవలం 4 వ్యక్తులు ఇంతటి సేనావాహినిని అంతం చేయటం అద్భుతం. ఇది మీరు నాకు చేసిన ఉపకారమా? నా ఉప్పు తింటున్నందుకు గౌరవమా? నా మీద జాలా, లేక చాలా పెద్ద పేరు సంపాదిద్దామనా? నాకు అస్సలు అర్థం కావటం లేదు గాని ఈ వంటలు వాడేమిటి, అతని బలం ఏమిటి, అతను యుద్ధం చేసే తీరేమిటి? ఇతను గాని ఈరోజు ఇలా చేయకుంటే నేను బ్రతికి ఉండేవాడినే కాదు కదా. ఈ గోవులను కాచేవాడు, అశ్వాలలో పనిచేసేవాడు మీరేమిటి? ఆ కత్తి తిప్పే వేగం ఏమిటి? కత్తిని తిప్పుతుంటే అది కత్తో చక్రమో తెలియటం లేదే. శత్రువుల తలలు నిమ్మ చెట్టు నుండి నిమ్మపళ్ళు రాలినట్టుగా రాలిపడ్డాయే. ఇలాంటి మీకు ఏమిచ్చినా తక్కువే. ఏం కావాలో కోరుకోండి. వజ్రాల వైడూర్యాల, సేవకుల స్త్రీల, ఏదైనా సరే కోరుకోండి. మీలాంటి వారి స్నేహం వదులుకోలేనిది అని అన్నాడు. రాజా, మీరింతలా కోరమని అడుగుతున్నారు గనక కోరుతున్నాను. మీ పక్కన గజగజా వణికిపోతూ నిలబడి ఉన్నాడు చూడండి, మూర్ఖుడైన సుశర్మ. అతన్ని కరుణించి వదిలివేయండి. అతని బంధుమిత్రులను సైన్యాన్ని కూడా వదిలివేయండి. ఇక నగరం వెళ్ళాక సత్కరించాలని ఉంటే మాకు తగిన సత్కారం చేదురుగాని. ఇంతటి మహారాజువై ఉండి మమ్మల్ని ఇంతగా పొగడమే గొప్ప సత్కారం అని అన్నాడు ధర్మరాజు. ధర్మరాజు కోరిక ప్రకారం సుశర్మను అతని బృందాన్ని అక్కడ వదిలి అంతా కలిసి రాజనగరానికి ప్రయాణమయ్యారు. సుశర్మను ఒక ఎరలా ముందుగా ఒకవైపు నుండి మత్స్యరాజ్యంపైకి పంపించి మరుసటి రోజు మరోవైపు నుండి మత్స్యరాజ్యానికి చెందిన అత్యధిక పశుసంపద ఉన్న ప్రాంతంపైకి భీష్మ, ద్రోణ, కర్ణ, అశ్వత్థామ, కృపాచార్య, దుశ్శాసన, వికర్ణ, శకుని, దుస్సల, దుర్మక, చిత్రసేన మొదలైన వారు, వీరుగాక ఇంకా అనేక మంది అతిరథ మహారథులు, సైన్యాధ్యక్షులు వెంటరాగా ఆక్రమణకు దిగాడు దుర్యోధనుడు. వీరిని గోవుల కాపరులు అడ్డుకున్నారు. కానీ వారిని దుర్యోధనుని సైన్యం చితకబాదగా వారు ఆర్తనాదాలు చేసుకుంటూ పరిగెత్తి పారిపోయారు. దాంతో విరాటుని 60,000 గోవులను తమ కాపరుల చేత సైనికుల చేత హస్తిన వైపుకు తరలించాడు దుర్యోధనుడు. గోవుల కాపరుల అధ్యక్షుడైన గోవాధ్యక్షుడు ఒక గుర్రం వేసుకుని వార్త చెప్పడానికై మత్స్యదేశానికి దౌడు తీశాడు. అతి వేగంతో పరిగెత్తుకుని ఆయాసపడుతూ కోటను చేరిన గోవాధ్యక్షునికి అక్కడ విరాట మహారాజు కనబడలేదు. విరాటుడు సుశర్మతో యుద్ధానికి వెళ్లాడని తెలుస్తుంది. దాంతో గోవాధ్యక్షుడు ప్రస్తుతం విరాటుని స్థానంలో ఉన్న ఉత్తర కుమారుని వద్దకు వెళ్ళాడు. రాజకుమార, హస్తినాపురానికి చెందిన రారాజు దుర్యోధనుడు, అతని బంధువులు మిత్రులు అయిన భీష్ముని మొదలుగా కలవారు రథాలపై వచ్చి మన మత్స్యరాజ్య గోవుల రక్షణ దళాలపై దాడి చేసి మన గోవులను దొంగిలించుకుపోతున్నారు. సమయానికి మహారాజు లేడు. ఆయన స్థానంలో ఇప్పుడు మీరు నియమితులై ఉన్నారు.
ఇక ఈ ఆపద నుండి గట్టెక్కించవలసింది మీరే. మీరు కూడా సామాన్యమైన వారు కాదు. మహాబలశాలులు, శస్త్రాస్త్ర విద్య నిపుణులని విరాట మహారాజు ఎప్పుడూ పొగుడుతూ ఉంటారు. కనుక ఇక మీరు తక్షణమే రథాన్ని సిద్ధం చేసుకుని, కవచం బిగించుకొని, శస్త్రాస్త్రాలు పుచ్చుకొని కథనరంగానికి కదలండి. త్వరపడకుంటే మన 60,000 గోవులు ఇక మనకు దక్కవు. అవి హస్తినకు చేరిపోతాయి అంటూ చెప్పాడు. ఆహా గవాధ్యక్ష, ఇప్పుడు ఈ రాజ్యానికి రాజస్థానంలో నేనే ఉన్నాను. ఈ వార్త విని నేను దిగ్భ్రాంతికి గురి అయ్యాను. మనసు చాలా వేదనకు గురి అవుతుంది. లోనుండి ఉద్వేగం ఉప్పెనలా పొంగుకు వస్తుంది. ఆ హస్తినాపుర రాజు దుర్యోధనుడికి ఎంతటి కండకావరం! ఆ ముసలి భీష్మ, ద్రోణ, కృపాచార్యులు దొంగల్లా వచ్చి గోవులను తోలుకెళ్లే కర్మ ఏమిటంట? మా మత్స్యరాజ్యంకు ఎదురు నిలిస్తే తెలిసి వచ్చేది కదా. నేను ఒక్కడినే వారిని తుక్కు కింద కొట్టేవాడిని. ఆహా గవాధ్యక్ష, నాలోంచి ఆవేశం పొంగి పైకెగుస్తుంది. కాని నా ఆవేశంపై ఒక బలమైన మూత ఉంది. అదేమిటంటే నాకు నా రథాన్ని నడపగల సారథి ప్రస్తుతం లేడు. ఒకవేళ సారథి గాని ఉంటే నా సామిరంగా దుమ్ము రేగిపోయేది. హస్తినాపుర రాజ్యానికి ఈరోజు చీకటి రోజు అయ్యేది. కాని నాకు సారథి లేడు. సారథి అనేవాడు ఎంత ముఖ్యం. సారథి లేకుండా రథం ఎలా నడుస్తుంది? ఛ, ఇదొక పెద్ద విషాదం. సారథి గాని లేకుంటే అర్జునుడు కూడా ఏమీ చేయలేడు. ఓయ్ గవాధ్యక్ష, ఈ రోజు సారథే ఉంటే నా యుద్ధ విద్యను చూసి అర్జునుడే ఆశ్చర్యపోయేవాడు తెలుసా? పోయి నాకు తగిన సారథి తీసుకురా. ఉత్తర కుమారుడు అందమైన స్త్రీల మధ్య విలాసంగా కూర్చొని అలా మాట్లాడాడు. అక్కడికి సమీపంగానే ఆ సమయానికి సైరేంద్ర వృత్తి చేస్తూ మాలిని అనే పేరుతో ద్రౌపది ఉంది. ఉత్తర కుమారుడు మాటిమాటికి అర్జునుడి పేరు పలుకుతుండటంతో అతనికి దగ్గరగా వెళ్ళింది. రాజకుమార ఉత్తర, నీకు సారథి లేడన్న బెంగ మరీ అంతగా వద్దు. సాక్షాత్తు ధనుంజయుడు, సవ్యసాచి, విజయుడు అయిన అర్జునుడికి సారథిగా పనిచేసిన గొప్ప రథసారథి మీ కొలువులోనే ఉన్నాడు అని అంది. అర్జునుడికి రథసారథిగా చేసినవాడు ఇక్కడ ఉన్నాడా? ఎవరతడు? అతడిని వెంటనే ఇక్కడికి రమ్మనండి. నేను అతడిని చూస్తాను. అది నిజమే అయితే ఇక ఈ రోజుతో ఆ దుర్యోధనుడి పని ఆఖరు అని అన్నాడు ఉత్తర కుమారుడు. విరాటపుత్ర భూమింజయ, ఆ సారథి మరి ఎవరో కాదు, మీ సోదరి ఉత్తరకు నర్తనశాలలో సంగీత నాట్యాలు నేర్పిస్తున్న బృహన్నల అని చెప్పింది ద్రౌపది. ఆ సమయానికి అక్కడే ఉన్న ఉత్తరను చూసి, ఇది నిజమా? ఆ పేడివాడు, నపుంసకుడు, ఉత్తరకు నాట్యం నేర్పించే గురువు, మహాధనుర్ధారి, సురాసుర విజేత అర్జునుడికి రథసారథిగా చేశాడా? ఇది చాలా విచిత్రంగా ఉంది. అయితే అతడిని రమ్మనండి, నాకు సారథ్యం వహించమనండి. ఇక ఆ సారథి చూస్తాడు, నేను గొప్ప విల్లుకాడినో ఆ అర్జునుడు గొప్ప విల్లుకాడో. ఉత్తరకుమారి, వెళ్ళి ఆ బృహన్నలను ఇక్కడికి తీసుకురా. ఇది నా ఆజ్ఞ అని చెప్పు అని అన్నాడు. ఉత్తర వెళ్లి బృహన్నలకు నమస్కరించింది. కుమారి ఉత్తర, ఏమిటి ఈ సమయంలో ఇలా వచ్చావు అని అడిగాడు బృహన్నలుగా ఉన్న అర్జునుడు. హస్తినాపుర మహారాజు దుర్యోధనుడు తన సకల సైన్యంతో వచ్చి మన గోరక్షకులను కొట్టి మన గోవులన్నింటినీ దొంగిలించుకుపోతున్నాడు. అంతకు క్రితమే మా తండ్రి సైన్యంతో వెళ్లి సుశర్మతో యుద్ధం చేస్తున్నాడు. ఇక ఇక్కడ మా అన్న ఉత్తర కుమారుడు ఒక్కడే ఉన్నాడు. అతడు దుర్యోధనుడి పైకి యుద్ధానికి బయలుదేరుతున్నాడు. కాని అతనికి సారథి లేడు. మీరు అర్జునుడికి సారథిగా చేశారట కదా, మిమ్ములను తనకు సారథిగా ఉండమని అడగటానికి రమ్మంటున్నాడు అని చెప్పింది ఉత్తర. అర్జునుడు తక్షణం శరవేగంగా కదిలి ఉత్తరుని ముందు నిలిచి, భూమింజయ, ఎందుకు పిలిచావు అంటూ అడిగాడు. గతంలో అర్జునుడికి రథసారథిగా చేశావట కదా, అర్జునుడు భూమినంతటినీ గెలిచాడని విని ఉన్నాను. ఇప్పుడు నీవు నాకు సారథిగా ఉండు. ఆ హస్తినాపుర మదోన్మత్తులను అంతం చేసి గోవులను వెనక్కి తెస్తాను అని అన్నాడు ఉత్తరుడు. అర్జునుడు సరే అని ఒక గొప్ప రథాన్ని ఎంపిక చేసి అందులో సకల శస్త్రాస్త్రాలను ఉంచి మేలుజాతి గుర్రాలను కట్టి సిద్ధం చేశాడు. ఉత్తరుడు కూడా కవచాన్ని బిగించుకొని వరలో కరవాలాన్ని ఉంచుకొని డాంబికంగా రథాన్ని ఎక్కి విజయంతో వెనక్కి వస్తాను అని అందరికీ చెప్పి గోవులు వెళ్లిన వైపుకు రథాన్ని పోనీయమన్నాడు. అర్జునుడు గుర్రాల కల్లాలను వదులు చేసి వాటిని ఒక్క ఒదుటున అదిలించాడు. అవి అశ్వశాలలో తిండి తిని ఉన్న మధుమెక్కిన అశ్వాలు. అర్జునుడు అదిలించగానే ముందు కాళ్ళు గాలిలోకి లేపి సుడిగాలి వేగంతో ముందుకు దుగ్గాయి. ఆకాశ మార్గాన ప్రయాణిస్తున్నట్టుగా ప్రయాణించింది రథం. అలా కొంత దూరం వెళ్ళగానే వారికి భీష్మ, కృప, అశ్వత్థామ, కర్ణ, దుర్యోధన, దుశ్శాసనాదులు
రథాలపై వెళుతూ వారి వెంట అసంఖ్యాకమైన సైన్యం, వారందరికీ అధ్యక్షత వహించే ద్రోణాచార్యుడు వెళుతూ కనబడ్డారు. అంతటి మహాసైన్యాన్ని, అలాంటి అతిరథ మహారథులైన కౌరవ ముఖ్యులను చూడగానే ఉత్తరుని రోమాలు భయంతో నిక్కబొడుచుకున్నాయి. కాళ్ళు గజగజా వణికిపోసాగాయి. అస్త్రాలను పట్టుకున్న చేతులు పట్టుతప్పసాగాయి. భయం లోనికి ప్రవేశించింది. గుండెలు పైకి వినిపించగా ధడ్ ధడ్ మని శబ్దం చేయసాగాయి. ఇక మిగతా కథను నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.